రాత్రికాల ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి అనేకులు చూడలేని ఈ రోజును దేవుడు మనకి బహుమానంగా ఇచ్చారు. అదేదో మన బలం, మన జ్ఞానం, మన శక్తిని కాదు, కానీ కేవలం దేవుని మహాకృపనే కదా. అందును బట్టి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే దేవుణ్ణి స్తుతించండి, ప్రార్థించండి. ఖచ్చితంగా ఈరోజంతా మీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు. ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనము. ప్రొవర్బ్స్ చాప్టర్ 12 verse 23. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయములు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. ఒక మంచి మాటను ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మనం కొన్నిసార్లు చూడొచ్చు, కొంతమంది ఏమీ లేకపోయినా డంబాలకు వెళ్ళిపోతూ ఉంటారు. డంబంగా ప్రవర్తించడం అంటే లోపల జీరో, బయట మాత్రం హీరో. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను హీరోని, నాకు అన్ని తెలుసు. ఏం లేకపోయినా వాదిచ్చే వాళ్ళు ఉంటారు, ఏం తెలియకపోయినా బెదిరించే వాళ్ళు ఉంటారు, ఎటువంటి జ్ఞానం లేకపోయినా గద్దిచ్చే వాళ్ళు ఉంటారు. అయితే ప్రియమైన వారలారా, ఏమీ లేనోడే ఇలాంటి పనులు చేస్తాడట. జ్ఞానం కలిగిన వాడు తన యొక్క జ్ఞానమును, తన యొక్క విద్యను ఏం చేస్తాడట? దాచిపెట్టుకుంటాడట. వెంటనే రియాక్ట్ అవ్వడు. వెంటనే నాకేం తెలియదంటావా, నాకేమీ లేదంటావా అని చెప్పి రియాక్ట్ అవ్వడు. రియాక్ట్ అయితే వాడి దగ్గర ఏమీ లేనట్టే. కొన్నిసార్లు మనం చూడొచ్చు, కొంతమంది పైన ఏదైనా కామెంట్ చేయగానే యూట్యూబ్లో లైవ్లు పెట్టేసి నన్ను ఫలానా వ్యక్తి ఇలా అన్నాడు, నన్ను ఫలానా వ్యక్తి అలా అన్నాడు. ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది నీ గురించి నువ్వు? ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది నీ గురించి నువ్వు? అంటే నీ దగ్గర ఏం లేదు కాబట్టి. అన్నీ నాకేమవుద్దటండి, అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని నాకేమవుద్దట, ఎగిరెగిరి పడిద్దట. ఈ సామెత తెలుసా మీకు? అన్నీ ఒక అరిటాకు పైన అన్నం పెట్టారు, పప్పు పెట్టారు, కావాల్సిన అన్ని రకాల స్వీట్స్, కూరలు అన్నీ పెట్టిన తర్వాత కొంచెం గాలి వచ్చిందంట. ఎగిరిద్దా? ఆకు ఎగిరిద్దా? లేదు కదా, స్టెబుల్గా ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఏమీ లేని ఇస్తరాకు అక్కడ పెట్టేసి ఖాళీగా ఉంది, చిన్న గాలి వచ్చిన ఏమవుద్దది, ఎగిరెగిరి పడిద్ది. మనం చేతితో పట్టుకుంటా ఉండాలి. మనందరికీ ఇది ఎక్స్పీరియన్సే. ఎందుకోసం చెప్పలే ఈ సామెత? ఎందుకు చెప్పారు? దీనికోసమే. డంబంగా ప్రవర్తించే వాళ్ళు, ఏమీ లేనివారు, ఏమీ తెలియని వారు, నేనే గొప్పగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోతారు. కానీ జ్ఞానవంతులు, బుద్ధిమంతులు ఎప్పుడు ఎలా ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతారు. మాకు ఇంగ్లీష్ వచ్చు, మాకు తెలుగు వచ్చు, మాకు పలానా లాంగ్వేజ్ వచ్చని ఉపయోగించరాని చోట దాన్ని ఉపయోగించరు. విద్యని దాచిపెట్టుకుంటారట. దాచిపెట్టుకోవడం అంటే పంచడం వేరు, దాచిపెట్టుకోవడం వేరండి. విద్య కలిగినప్పుడు మనం దాన్ని చెప్పాలి, టీచ్ చేయడం తప్పేం కాదు. కానీ గర్వంగా ఫీల్ అయ్యి నాకే తెలుసని మాట్లాడడం తప్పని దేవుడు అంటున్నాడు. ఈ రోజున ప్రియబిడ్డలారా, దేవుడు మనతో చెప్తున్న విషయం ఏంటంటే మనం జ్ఞానవంతులం. ఎలా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం జ్ఞానవంతులం. చిన్న చిన్న విషయాలు ఈరోజు మీకు ఎదురవుతుండొచ్చు. కొంతమందిని మిమ్మల్ని ఏదో ఉరికొల్పుతుండొచ్చు, మిమ్మల్ని రేపుతుండొచ్చు, గొడవ కోసం ప్రయత్నిస్తుండొచ్చు, లేదా కుటుంబంలోనే ఎవరో ఒకళ్ళు కావాలని ఏదో ఒకటి అంటుండొచ్చు. మీరు ఎలా ఉండదు తెలుసా? జస్ట్ సైలెంట్గా ఉండిపోండి అంతే. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు. సైలెంట్గా ఉంటే అదే సర్దుమనిపోద్ది. మనం ఎగిరెగిరి పడితే మన దగ్గర ఏది లేనట్టు. వాళ్ళు ఎన్నైనా అనుకోండి, మన గురించి ఎవరికి తెలుసు అండి? దేవునికి తెలుసు. నిందలు, అవమానాలు మనుషులకు వస్తూనే ఉంటాయి. వాటిని సహించాలి. ఎవరు సహిస్తారంటే దేవుని బిడ్డలైనా మనమే సహించాలి. అనేక మంది అనేక రకాలుగా అంటారు. అనని వారు లేరు. మంచి చేసినా అంటారు, మంచి చేయకపోయినా అంటారు. కాబట్టి నీ గురించి నీకు తెలుసు, ముఖ్యంగా నీకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు సైలెంట్గా జాగ్రత్తగా ఉండు. నీకు ఏ సమస్య రాకుండా దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవుడి మాటలు దీవించిన గాక. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మీకోసం ప్రార్థిస్తాము. అదే రీతిన ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.
ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. ఈ సమయంలో మీ అందరి నిమిత్తం ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభా. ఉన్నతుడవు, సర్వోన్నతుడవు, ఆది సంభూతుడవు, ఆశ్చర్యకరుడవు అయ్యా. మరి తండ్రి ఉన్నవాడవు, అనువాడవు ప్రభ, నీకు వందనములయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా మీ యొక్క కాపుదలను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభ. మీ మెండైన దీవెనతో ప్రతి బిడ్డను నింపినందుకు వందనములయ్యా. నూతనమైనటువంటి శ్రేష్టమైనటువంటి దినమును తండ్రి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ రోజు అంతటిలో బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీ యొక్క సహాయాన్ని దయచేయండి ప్రభా. మనుషుల సహాయము వ్యర్థము ప్రభా. మీ యొక్క సహాయాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఏ విషయాన్ని బట్టి వారు తండ్రి దిగులుగా ఉన్నారో, ఏ విషయాన్ని బట్టి బలహీన పడుతున్నారో ప్రభా, ప్రతి ఒక్క అయా విషయంలో మీ యొక్క జ్ఞానం చేత వారిని నింపండి. మీ ఆలోచన దయచేయండి. మీ శక్తి చేత నింపండి. మీ కృపను వారిపైన కుమ్మరిస్తురమ్మని వేడుకుంటున్నాము దేవా. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున అనారోగ్య సమస్యతో అయా బాధించబడుతున్నారో తండ్రి, అయా భారమును భరిస్తున్నారో ప్రభ, నీ భారము నా మీద మోపముని నిన్ను ఆదుకుంటానంటున్నారయ్యా. అయా ఏ అపాయముని యొద్దకు రాదంటున్నారు, ఏ తెగులుని గుడారము సమీపించదంటున్నారు ప్రభ. అయా నీకు శీఘ్రమే స్వస్థత వచ్చిందంటున్నావు ప్రభ. నీకు స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని వారిపైన ప్రోక్షించండి అయా. సమృద్ధైనటువంటి ఆరోగ్యమును అయా, ఆశీర్వాదమును బిడ్డల పైన కుమ్మరించండి నా ప్రభ. ఆ రిపోర్ట్స్ అన్నిటిని తారుమార్చేయండి. ఆ మరణకరమైనటువంటి రోగమైనప్పటికీ నా తండ్రి యేసు నామములో లయపరచండి. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదంటున్నావు ప్రభా. అయా మరి తండ్రి, అయా హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడవు, గుడ్డివారిని స్వస్థపరిచిన దేవుడవు, అయా పెరాలసిస్ తో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరిచిన దేవుడవు తండ్రి. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడవు అయా. ఎముకలను సైతము జీవింపజేయగలిగిన సమర్థుడవు. బండ నుండి నీటిని రప్పించిన దేవుడవు తండ్రి. మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు తండ్రి. ఆకలిని తీర్చిన దేవుడవు. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీవు ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. నీవు శక్తిమంతుడు ప్రభా. అయా బిడ్డలు నీ యొక్క సన్నిధిలో చేరి నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారయ్యా. అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఒత్తిడులు తండ్రి, కృంగుదల, డిప్రెషన్, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి నా ప్రభా. నా తండ్రి నీవే దిక్కుగా ఉండండి నా ప్రభా. నీవే ధైర్యం ఇచ్చువాడవు, నీవే అభయం ఇచ్చువాడవు ప్రభా. ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడకము, దిగులు పడకము, నేను నీ దేవుడు అంటున్నారు ప్రభా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. వారికి ఉన్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. బిడ్డలు చేస్తున్న పనులలో తండ్రి మీరు తోడుగా ఉండండి. ఉద్యోగ విషయంలో కృప చూపించండి. శాలరీలు తండ్రి వారికి అనుకూలంగా వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా వారి గిన్నె నిండి పొర్లునట్లుగా వారిని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా, బిడ్డలు మార్గం అంతట్లో వెళ్చుండగా ప్రభా, ప్రయాణాలు చేస్తుండగా ఏ అపాయముని యొద్దకు రాదు అంటున్నావు దేవా. నీ మార్గం అంతటిలో యెహోవా నిన్ను గూర్చి తన యొక్క దూతలకు ఆజ్ఞాపించునంటున్నావు తండ్రి. సహాయము చేయండి నా తండ్రి. అయా అదే విధంగా అప్పుల ఊబిలో నుండి విడుదల దయచేయండి. నీవు అప్పు ఇచ్చే వ్యక్తిగా నిన్ను నిలవబెడతానంటున్నావు ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. అట్టి రీతిగా ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఒంటరి అయిన వారిని 1000 మంది చేస్తానంటున్నావు ప్రభా. అనాథలను ఆదుకుంటానంటున్నావు. దిక్కులేని వారి పక్షంగా, బీదల పక్షంగా పోరాడే దేవుడు అవుతండి. కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. ప్రతి ఒక్క సమస్య నుండి బిడ్డలను విడిపించండి అయ్యా. నీవే తండ్రివై, తల్లివై ప్రతి ఒక్కరిని ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి అయ్యా. అపవాది ఎవరిని బ్రింగుదునా అని తిరుగులాడుచుండగా ప్రతి ఒక్క అపవాది క్రియను లయపరచున ప్రభ. నీకు స్తోత్రాలు. అదే విధంగా చిన్న బిడ్డల చుట్టూ మీ కంచెను కాపుదల దయచేయండి. యవన బిడ్డల చుట్టూ మీ కంచెను, మీ కాపుదల దయచేయండి అయా. దైవజనులను మీరు దీవించండి అయా. వారి యొక్క పరిచర్యను విస్తరింప చేయండి. సువార్థికులు మీరు బలపరచండి అయా. వారికి మీరు తోడై ఉండండి. ఏ మార్గంలో వారు వెళ్తున్నా అయా మీ యొక్క దేవదూతల కావల్ని వారికి దయచేయండి నా ప్రభ. నా తండ్రి, వారు చేస్తున్న పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. అనేక జనులకు ఆశీర్వాదకరంగా వారిని నిలువబెట్టుకోమని నా తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా మా భారతదేశం ఉండని సహాయం దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న ఇరుకులు, కొరతలు అన్నిటినీ యేసునామములో కొట్టివేసి సమృద్ధితో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.